సౌలుతో పనిచేయాల. సౌలుతో పనిచేయడం అంటే అంత తేలికైన పనేం కాదు, చాలా కష్టమైంది. ఆ పని కూడా ఎలా చేసినంటే బైబిల్లో రాయబడింది, సుబుద్ధి కలిగి. బుద్ధి, సుబుద్ధి. మనకి బుద్ధి ఉంటే చాలా మేలు, అది ఆటోమేటిక్గా సుబుద్ధి అనేది వస్తుంది. బుద్ధి ఉన్నోళ్ళు ఉన్నారు, బుద్ధి లేనోళ్ళు ఉన్నారు. బుద్ధి ఉంటే ఏం చేస్తాం, బుద్ధి లేకపోతే ఏం చేస్తాం. బుద్ధి లేకపోతే ఇంక సుబుద్ధి ఎట్లా వస్తుంది? పేరు ఉండొచ్చు కానీ జీవితం ఉండాలి కదా. సుబుద్ధి అయిన భార్య అని సామెతలో రాయబడి. బుద్ధి వచ్చినప్పుడు తప్పైన కుమారుడు ఎక్కడికి వచ్చినాడు? తండ్రి దగ్గరికి వచ్చినాడు. అప్పటిదాకా ఏం లేదు. బుద్ధి లేకపోతే ఎక్కడుంటాం? బుద్ధి లేకపోతే ఎక్కడుంటాం? తండ్రికి దూరంగా ఉంటాం. బుద్ధి లేకపోతే ఎక్కడుంటాం? పరాయి స్థలంలో ఉంటాం. బుద్ధి లేకపోతే ఎట్లుంటాం? పందులు మేపే వాని చింత చేరతా, లేదా పందులు ఉన్న వాని చింత చేరతా. బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? పందులు కాస్తాం. కానీ ఇశ్రాయేలీయులు ఏం కాయాలా? గొర్రెలు కాయాల. పశువుల కాపర్లు గొర్రెలు కాసేవాళ్ళు, కానీ ఏం కాస్తున్నాడు? పందులు కాస్తున్నాడు. మనం కూడా ఏం కాయాలా? యేసుప్రభు పేతురుకి చెప్పాడు, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, ఫీడ్ మై షీప్, నా గొర్రెలు నా పందులు గాయము అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడంటే, నాకు ఒక్క పంది కూడా లేదు అనుకుంటాడు. మనమేమనుకుంటాము? పాట పాడేటోడు, పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను అని. ఈ పందినే నేను మార్చినాను అనుకుంటే, ప్రభా నువ్వు మార్చినావు, కానీ ఆదివారం మారినాను, సోమవారం నుండి శనివారం దాకా అట్లే ఉన్నా. అందుకే పందులు గాయటానికి కాదు ప్రభు పెట్టింది, గొర్రెలు గాయటానికి ప్రభు పెట్టినాడు. పందికి గొర్రెకున్న చాలా తేడాల్లో ఒక తేడా ఏంటో మీరు చెప్తారా, నేను చెప్పనా? పంది బురద కావాలని వెళుతుంది, ఇష్టం దానికి. అది లేకుండా బతకలేదు. అది ఆంబియన్స్, 7 స్టార్ హోటల్ మాదిరి దానికి. ప్రొద్దుటూరు కాలువలు అంటే పీతి ప్రాత్రం. గొర్రె ఎలాగ కాదు, బలవంతాన లాగితే కానీ బురదలోకి పోదు. ఒకవేళ బురదలో పడిన తర్వాత తిరిగి బయటికి రావాలనుకుంటా. అలాగే విశ్వాసి పాపముల్లోకి ఉన్న పాటను పోలేడు. సైతాన్ లాగుతుంటాడు, ఆ లాగినప్పుడు లోబడి వెళ్తుంటారు. తిరిగి రావాలనుకుంటారు. తిరిగి రావాలనుకుంటే నువ్వు విశ్వాసి.